హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఎలక్ట్రోమాగ్నెట్ ఆన్లైన్. ఈరోజు మనం బతుకమ్మ పండుగలో 9 రోజులలో జరిగే నైవేద్యాల గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటారని అందరికీ తెలుసు. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య అంటే భాద్రపద అమావాస్య రోజు ప్రారంభమై అశ్వయుజ దుర్గాష్టమి నాడు ముగుస్తుంది అనేది తెలిసిన విషయమే. మనం ఆ 9 రోజులు ముగ్గురు దేవతలు అంటే గౌరీమాత, సరస్వతి మాత, లక్ష్మీదేవిని పూజిస్తారని కూడా తెలుసు. ఈ 9 రోజులలో ఆ 9 రోజులు చేసే బతుకమ్మ పండుగలో 9 రోజులు ఒక్కొక్క రోజుకి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆ ఒక్కొక్క రోజులో ఏ విధంగా ఆ దేవికి నైవేద్యాలు ఆఫరింగ్స్ అన్నది సమర్పిస్తారన్నది మనం ఇప్పుడు చూసుకుందాం. 9 రోజులలో మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ అంటే మనం భోజనం చేసిన తర్వాత, అంటే మనం తిన్న తర్వాత మనం భోజనం చేసిన తర్వాత ప్రిపేర్ చేస్తాం కాబట్టి దాన్ని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ ఎంగిలిపూల బతుకమ్మ అప్పుడు నువ్వులు నూకలు నైవేద్యంగా సమర్పిస్తాడు. రెండో రోజును అటుకుల బతుకమ్మ అంటారు. అటుకుల బతుకమ్మ రోజు అటుకులు, పప్పు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ ముద్దపప్పు బతుకమ్మ రోజు ముద్దపప్పు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, నానబియ్యము, బెల్లం, పాలు నైవేద్యం. ఐదో రోజు అట్ల బతుకమ్మ. అట్ల బతుకమ్మ అని అంటే అట్లు లేదా దోశల్ని నైవేద్యంగా ప్రిపేర్ చేస్తారు. ఆరో రోజు చాలా చాలా ఇంపార్టెంట్. ఆరో రోజు బతుకమ్మ ఆడరు. బతుకమ్మ ఆడని ఆరో రోజునే అర్రెం అంటారు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అని అంటే బియ్య పిండితోని గౌరీమాత ఆకారంలో వేపకాయల ఆకారంలో ఉండలుగా చేస్తారు. దాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ అని అంటే వెన్నముద్ద, బెల్లం, నువ్వులు, వెన్న, బెల్లం, నువ్వులు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ. ఈ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మని చాలా గ్రాండ్ గా చేస్తారు. ఈ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మకి నైవేద్యంగా కూడా 5 రకాలైన అంటే పెరుగన్నం, నువ్వులన్నం, కొబ్బరన్నం, పులిహోరలో కూడా 2 రకాల పులిహోరలు అంటే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సద్దుల బతుకమ్మ అంటే 9వ రోజైన ఈ సద్దుల బతుకమ్మని ఆటపాటలతో, డ్యాన్సులతో చాలా సెలబ్రేట్ చేసుకొని ఆ 9వ రోజు చివరి రోజైన నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు ఈ గౌరీమాతని తన మాంగళ్యాలకి హత్తుకొని, ఆ పసుపు గౌరమ్మని వాళ్ళ యొక్క మాంగళ్యాలకి హత్తుకొని వాళ్ళ యొక్క భర్తల ఆరోగ్యం, ఆయుష్ బాగుండాలని కోరుకుంటారు. అలాగే నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత పల్లెంలో నీళ్లు తీసుకొని ఒకరికొకరు వాయనాలు ఇచ్చుకుంటారు. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అనే వాయనాలు ఇచ్చుకుంటారు. మరియు ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొచ్చిన మలిద ముద్దలు, మలిద అంటే రొట్టె మరియు బెల్లంతో చేసిన ఆహార పదార్థం. అలాంటి మలిద ముద్దలు, సత్తుపిండి, పెరుగన్నం, వివిధ రకాలైన వాళ్ళు తెచ్చుకున్న వాటిని ఇతరులతో పంచుకొని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేదే ఈ బతుకమ్మ పండుగ. ఇవి ఈ 9 రోజుల పండుగ. 9 రోజుల పండుగలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, ఎంగిలిపూలు. రెండవ రోజు అటుకులు, అటుకుల బతుకమ్మ. రెండో రోజు అటుకులు. మూడో రోజు ముద్దపప్పు. నాలుగో రోజు నానబియ్యం. ఐదో రోజు అట్ల బతుకమ్మ, అట్ల బతుకమ్మ. ఆరో రోజు అర్రెం. ఏడో రోజు వేపకాయలు. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ 9వ రోజు లేదా పెద్ద బతుకమ్మ. మొదటి రోజు నువ్వులు నూకలు నైవేద్యంగా, నువ్వులు ప్లస్ నూకలు. రెండో రోజు అటుకులు ప్లస్ బెల్లం,
పప్పు, ముద్దపప్పు, మూడో రోజు ముద్దపప్పు, పాలు బెల్లం, పాలు బెల్లం. నాలుగో రోజు నానబియ్యం, ప్లస్ పాలు ప్లస్ బెల్లం. ఐదో రోజు అట్లు లేదా దోశ. ఆరో రోజు బతుకమ్మ, ఆరో రోజు ప్రిపేర్ చేయరు. ఏడో రోజు బియ్యం పిండితో చేసిన, బియ్యం పిండితో వేపకాయల ఆకారంలో ముద్దలుగా చేస్తారు. వెన్న ముద్దలు, వెన్న, నువ్వులు, బెల్లం. 9వ రోజు సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. పెరుగన్నం, పెరుగు, కొబ్బరన్నం, నువ్వుల అన్నం. నువ్వుల అన్నం. పులిహోరలో 2 రకాలు, చింతపండు, నిమ్మకాయ. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే 9 రోజులు 9 నైవేద్యాలు. 9 రోజులు ఏంటి, 9 నైవేద్యాలు ఏంటన్నది ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కటి డీటెయిల్గా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.